కాదనుకుంటే పోతుందా? అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు. ఆస్తి ఐశ్వర్యం కన్నా తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి? మన పెళ్లి కాకముందు మీకేమంత ఆస్తుంది? ఆ లక్ష్మీపతి గారు దయదలచకపోతే ఈ పాటికి మనం ఎక్కడుండేవాళ్ళం? దండకం ఆపే బయలుదేరు. మరి మీరు రారా? కాకపోతే నువ్వు ఊరుకుంటావా? పద పోదాం. రండమ్మా. అమ్మాయి ఎలా ఉందమ్మా? అమ్మాయికి అమ్మా బాగుంది, నేనున్నానుగా. రండి. సార్, చిన్న హెచ్చరిక. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగండి, చూడండి, వెళ్ళండి. ఆగండి, చూడండి, తల బద్దలైపోయింది. పెదవ గుమ్మాలు ఒక అడుగు ఎత్తు పెట్టి ఏం పోయిందో. అడిగితే 10 రూపాయలు ఎక్కువైందండి. ఒప్పరకండి, పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు. అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు. మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్. చిచ్చి, మర్యాద మన్నాను లేని మనుషులు. నమస్కారం అండి. ఇదేనా రావడం? ఆహ్వానం చురుగ్గానే ఉంది. గుమ్మలో తల గుద్దుకుంది. మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతా? చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా. రే, ఎగతాళి కూడా సమయ సమయాలు ఉండక్కర్లా. నేనేమన్నాను? కాస్త తల వంచండి అన్నాను. ఆయన కాదన్నాడు. నేను సరేనాను. గుమ్మం గుద్దు ఊరుకుంది. ఇదిగో, ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాబు, అదిగో ఎవరిలాగా ఉన్నాళ్లే. అమ్మా, ఏమ్మా చెల్లాయిని కూడా తీసుకురాకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాం చాలదు. మన ఇంటికి పోదాం పద. ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలను పడతావు? మాకేం కష్టం నాన్న. ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది. చూశానుగా, మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను. కాఫీ తీసుకోండి అమ్మా. ఏమండి, కాఫీ తీసుకోలేదే? కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదూ, ఆమరమైన అమృతంలాగా ఉంటుంది. నువ్వు తాగు. అదేమిటే కాఫీ చేస్తున్నావు? అది కాదండి, ఆయన కాఫీ తాగమని ఇస్తే ఆవును తాగినట్టు మొహం పెట్టాడండి. ఓహో, బస్తీవాడు కాదు, పిండి పళ్ళు అలవాటు. మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది? అవధ ముఖానికి అవధంలో ఉంటది. ఇంకా కూర్చున్నావేమే? లే. అదేమిటి నాన్న, 2 రోజులైనా ఉంటారనుకున్నాను. అప్పుడే వెళ్తారా? ఇప్పటి కాస్త భోంచేసి వెళ్ళి. పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాయన. ఇంకా భోజనం ఎందుకు? పార్వతి, నా మాట వినమ్మా. 4 నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దు గాంధ్ర. విన్నావటే, పార్వతిని పేరు పెట్టుకున్నావు. ఆ పేరు సార్థకం చేసుకుంది. ఈ దరిద్రంలో పడి దొరలాడు. ఏమండి, నేను ముందే బెల్లగొట్టాను, మీరు వినిపించుకోలేదు. కాస్త తల వంచండి సార్. నన్ను వినిపించుకోలేదు. నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా. నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నా.